వేతనాలు పెంచాలని కోరుతూ అంగన్వాడీలు చేస్తున్న శాంతియుత ఆందోళనపై కూటమి ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి మంగళవారం తెల్లవారుజాము నిద్రలో ఉన్న అంగన్వాడీ నాయకులను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో కచేరిపేట సుందరయ్య భవన్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం లాకుల వద్ద రహదారి దిగ్బంధనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు దడాల పద్మ, సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వా శేషబాబ్జీ మాట్లాడుతూ శాంతియుత ఆందోళన చేస్తున్న అంగన్వాడీలను చర్చలకు పిలిచి అర్ధాంతరంగా తెల్లవారుజామున అరెస్టులు చేయడాన్ని ఖండించారు. ఎన్నికల ముందు వేతనాలు పెంచుతామని చెప్పిన చంద్రబాబు నిజస్వరూపం బయటపడిందని విమర్శించారు. 2019 నుండి వేతనాలు పెంచలేదని, ఈ 7 ఏళ్లలో పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు అంగన్వాడీలకు 26,000 చెల్లించేంత వరకు పోరాటాన్ని ఆపేదే లేదని హెచ్చరించారు. అంగన్వాడీల నిరసనకు ఐద్వా రాష్ట్ర నాయకురాలు సిహెచ్ రమణి, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు టేకుముడి ఈశ్వరరావు, రిటైర్డ్ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సత్యరాజు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్కుమార్, జిల్లా కోశాధికారి మలకారమణ, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమల్ల పద్మ, సిఐటియు వర్కింగ్ కమిటీ సభ్యులు మేడిశెట్టి వెంకటరమణ, టి రాజా, పలివెల వీరబాబు తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ వర్కర్స్ గా నిన్న మేము పిలుపుకెళ్లారు. అసలు ముందే ఇక్కడ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూనే వెళ్ళాం. ఆ ఎన్నాట్లకి వాళ్ళు ఒప్పుకొని నిన్న చర్చలకు పిలుస్తాము అని చెప్పారు. కాబట్టి కొంతమంది మేము ఇలా వచ్చేసరికి అందరం ఒకసారి ఉన్నప్పుడు 1,00,000 మంది ఉన్నాం. నిన్న ఉన్నప్పుడు ఏమీ చేయలేక అర్ధరాత్రి అందరూ పడుకొని ఉన్నప్పుడు 3-4 గంటలకి ఆనాడు కురుసభలో ఎలా అయితే జరిగిందో అలాగే ఈనాడు స్త్రీలమైనటువంటి మా వాళ్ళని ఆ చీరలు లాగి తీసుకొని వెళ్ళారు. ఆ ప్రభుత్వం అప్పుడు కౌరవులు ఇప్పుడు మట్టి కట్టుకుపోయారు. అదే నీకు రాబోతుందేమో చంద్రబాబు, నిజంగా చెప్తున్నాం. ఎందుకంటే మేము కూటమి ప్రభుత్వం అంటున్నారు. కూటమి ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా అంగన్వాడీల జోలికి వస్తే మట్టి కట్టుకుపోతారు. నిజంగా మీడియా పూర్వకంగా చెప్తున్నాం. మా నాయకులకి ఎవరికి ఏమైనా సరే ఊరుకునేది లేదు. తక్షణమే చర్చలకు పిలవాలి. మా వేతనం పెంచాలి. పెంచే వరకు ఎట్టి పరిస్థితుల్లోని కూడా మేము విరమింపు చేయమని మీడియా పూర్వకంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. వేతనాలు పెంచి 7 ఏళ్ళు అయింది. 2019లో పెంచారు. ఈ 7 ఏళ్లలో ధరలు కనీసం 10 రెట్లు పెరిగినాయి. వేతనం ₹1 కూడా పెంచలేదు. కేవలం అంగన్వాడీ ఆయా వేతనం ₹7,000, వర్కర్ వేతనం ₹11,500. ఇవి కూడా ఒక వేతనాలేనా? ఈ వేతనాలే సరైనవి అని అనుకుంటే ఎమ్మెల్యేలు ఎందుకు ₹2 లక్షల తీసుకుంటున్నారు? మంత్రి గారు ఎందుకని ₹4 లక్షల తీసుకుంటున్నారు? ఒక 6 నెలల పాటు ఈ వర్కర్ల వేతనం వాళ్ళు తీసుకుంటే అప్పుడు తెలిసి వస్తుంది. ఈ వేతనాలు మేము పెంచుతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాము అధికారంలోకి రాగానే వేతనాలు పెంచుతామని చెప్పి ఆయన హామీ ఇచ్చాడు. ఆయన అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు కావస్తుంది. ఇంతవరకు ఉలుకు పలుకు లేదు. మధ్యలో మినిస్టరు ఉమ్మడి సంజయరాణి గారు 2 సార్లు చర్చలకు పిలిచి మొండి చేయి చూపించారు. ఇప్పుడు నిన్న అంగన్వాడీలు అందరూ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల మంది విజయవాడ వెళ్ళారు. వెళుతున్నట్టుగా ముందే తెలియజేశారు. అయినా ప్రభుత్వం కిమ్మం లేదు. నిన్న ధర్నా శిబిరంలో తెల్లవారుజాముని అంగన్వాడీలందరినీ కూడా అరెస్ట్ చేసి ఎక్కడెక్కడికో ఏదేదో జిల్లాలు తీసుకుపోయారు. గుంటూరు, పల్నాడు, నెల్లూరు వరకు తీసుకుపోయారు. దీన్ని మేము నిరసన తెలియజేస్తూ జిల్లా కేంద్రాల్లో ఈ ధర్నాలు నిర్వహిస్తున్నాం. ఎక్కడితోటి సగులేం ఆపదు. కనీస వేతనం పెంచేంత వరకు ఈ ఫైట్ కొనసాగుతుందని ఈ ప్రభుత్వం సంగతి చూస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. నిన్న మేము విజయవాడ కొన్ని వేల మంది కథలు వెళ్ళాము. ముందుగానే గవర్నమెంట్ కి చెప్పాము. అలాగే నిరసన తెలియజేస్తుంటే గౌరవనీయులైన అచ్చెన్నాయుడు గారు మమ్మల్ని చర్చలకు పిలుస్తామని చెప్పారు. 2 గంటలు పిలుస్తామని చెప్పారు. అది నిజమే అనుకుని భ్రమపడ్డాము. సరే 2 గంటల చర్చలు ఉన్నాయి కదా అనుకున్నాము. అలాగని ఉండేలాగా సాయంత్రం అలాగా తంతు నడిపారు. కానీ ఒక్కరు కూడా చర్చలకు వెళ్ళలేదు, కిమ్మలేదు, ఏమంటలేదు. మేము అలా కూర్చొని శాంతియుతంగానే నిరసన తెలియజేస్తున్నాము. రాత్రి ఏమైందంటే మేము అక్కడే భోజనాలు అన్ని చేసాము. కొంచెం మంది సరే చర్చలు అవుతాయి కదా అని మేము కొంచెం మంది వచ్చేసరికి నైట్ 3 గంటలు 4 గంటల మధ్యలోని కర్రలు తీసుకొని ఒక్కొక్కరిని చీరలు లాగి ఎక్కడ కొట్టాలి అక్కడ కొట్టని చోటల్లా కొట్టి
బస్సులు ఎక్కించి దారిలో ఎక్కడ టాయిలెట్స్ కూడా వెళ్ళనివ్వకుండా అవమానకరంగా మమ్మల్ని ఇచ్చేశారు. తర్వాత మా నాయకులు కూడా ఎక్కడెక్కడో ఏ జిల్లాల్లో పెట్టారు, వాళ్ళు ఎక్కడ ఉన్నారన్నది కూడా ఇప్పుడు తెలియట్లేదు. కనీసం వాళ్ళు ఎక్కడ ఉన్నారన్న ఇన్ఫర్మేషన్ కూడా మాకు లేదు. మమ్మల్ని అప్పుడు దుశాసన్ ఎలా చీరలు లాగాడు, ఈనాడు చంద్రబాబు నాయుడు కూడా అదే పద్ధతిలో మొత్తం ఆ చీరలు అయ్యి లాగి లాఠీలతో కొట్టించారు. ఇదంతా సమంజసం కాదు. మా నాయకుల్ని విడుదల చేసి మాకు తక్షణమే కనీస వేతనం పెంచే వరకు మేమైతే ఇది ఆగేదే లేదు. ఎంత దూరమైనా సరే మేము వెళ్తాము. ఈ ఉద్యమం ఇలాగే కొనసాగిస్తామని మీడియా పూర్వకంగా తెలియజేస్తున్నాము.